కవి సామ్రాట్ అశోక్ మాట్లాడా? ఓకే, ఓన్లీ మొక్కలు నాటించు. వందన సమర్పణపై స్కైబాబు అన్న చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. మిత్రులారా, మనం ఈ సమావేశం ఇంత ఆలోచనాత్మకంగా ఆవేదనాత్మకంగా కొనసాగడం వెనకాల అనేక పరిణామాలు ఉన్నాయి. చెప్పాలి. హైదరాబాదులో రోజు రోజుకు పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. రోజుకు 17 లక్షల మంది వచ్చిపోతున్నారట హైదరాబాద్కి. 17 lakhs పర్ డే. రోజుకు 500 కార్లు కొంటున్నారట హైదరాబాద్లో. దాంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇది ఒక ముంబైగా మారుతుంది. రియల్ ఎస్టేట్ భూమి విపరీతంగా పెరిగిపోయేసరికి ఇల్లు కొనుక్కోవడం కూడా చాలా గగనం అయిపోతుంది. పేదోళ్ళకి, మధ్యతరగతులకి ఇక హైదరాబాద్లో ఇల్లు కొనే పరిస్థితి లేదు. ఇట్లాంటి వాటి వెనకాల కూడా ఈ ప్రాంతేతర ఆధిపత్యాలు, ప్రాంతేతర రాజకీయాలు ఉన్నాయని నేనైతే చాలా బలంగా నమ్ముతా ఉన్నా. కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో కలిసి వస్తున్నటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసి ఇప్పుడు స్కై అన్న సమాపన చేస్తారు.